ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పుట్టపర్తిలో విషం సంస్కృతిని తీసుకువచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి. ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతతకు నిలమైన పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విష సంస్కృతి తీసుకొచ్చారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి మండలం వీరజిన్నాయపల్లెలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 50 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది అని అన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అహంభావి అని ఆయన భూదోపిడీ, జలదోపిడీ, బిల్డింగ్లు కట్టే వారి దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తే తప్ప వైసీపీ సభలకు జనం రావడం లేదని, మా సభలకు స్వచ్ఛందంగా జనం తరలివస్తున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడెప్పుడు ఆ పార్టీని ఇంటికి సాగనంపుదామని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. సత్యసాయి తాగునీటిని కూడా సొంత పంట పొలాలకు వాడుకుంటున్నాడు ఈ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీరు చూశారు, ఇది వీరజనపల్లి. ఇంత చిన్నపల్లిలో ఇన్ని వేల మంది ప్రచారానికి వచ్చారంటే ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉందో దీనికంటే పెద్ద ఉదాహరణ ఏమీ ఉండదు. 5 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎవరికీ న్యాయం జరగలేదు. రాష్ట్రానికి తీరని లోటు చంద్రబాబు నాయుడు లేకపోవడం వల్ల రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధోగతి అయింది. శాంతి భద్రతలు పూర్తిగా నశించాయి. అభివృద్ధి శూన్యము. ప్రచారం మాత్రం ఫుల్ చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా కట్ చేశారు. ఉన్న వాటిలో కూడా సరిగా ఇవ్వడం లేదు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పెరుగుకుంటున్నారు. ప్రజలకు బాగా అర్థమైపోయింది. ఇదే విధంగా కొనసాగితే 50 సంవత్సరాలు ఈ దేశంలో వెనకబడిపోతున్న రాష్ట్రం. ఇప్పటికే అమరావతి లేదు. ఈ నిత్యగన కంటిన్యూ అయితే దేశంలో రాష్ట్రం మాయమైపోతుంది అనే బాధ, ఆవేశం, ఆక్రోశం కష్ట ప్రజల మీద. కాబట్టి 2024 సంవత్సరంలో జగన్మోహన్ ఇంటికి పంపాలా అని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా ఈసారి 100% ఉద్యోగస్తులు సహా తెలుగుదేశం పార్టీ సహాయం చేస్తారు. మంచి మెజారిటీ వస్తుంది. అన్ని కాన్స్టిట్యూన్సీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని మేము 50,000 మెజారిటీతో గెలుస్తామంటూ శ్రీధర్ రెడ్డి. అంత అహంభావం ఎందుకు వచ్చి నాకు అర్థం కాదు. కానీ ఈవెన్ ప్రచారానికి కూడా ఆ ఎస్టీ కాలం నుంచి 500 రూపాయలు ఇచ్చి మధ్య తీసుకొచ్చుకున్నా అంటే ఆయన ఎంత మెజారిటీ వస్తుందో ఎట్లా గెలుస్తూ అంతేకాకుండా ఈ పుట్టపర్తిని పూర్తిగా బ్రష్ పట్టించాడు. ఇది పవిత్రమైన పుట్టపర్తి. శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు నివాసం ఉండే పవిత్రమైన ప్రదేశం. దీని మాఫియా కేంద్రంగా ఒక విష సంస్కృతి ప్రవేశపెట్టారు. ఇప్పుడైనా ఎవరిని ఆలోచన చేస్తారు? ఏ ఎమ్మెల్యేని బిల్డర్ దగ్గర వసూలు చేయాలా, వాళ్ళు పీడించాలా, వాళ్ళకి డబ్బులు లాక్కోవాలని ఆలోచన ఈయన వెనుక వచ్చింది, ముందు ఊరికి రాలి. కాబట్టి బిల్డింగ్లు దోపిడీ చేశారు. భూ కబ్జాలు, ఎక్కడ భూమి గడపడినా గద్దలా వారిపోతారు. సెటిల్మెంట్ చేస్తే ఎకరాలు రాయించుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు ఇవ్వండి. ఈ కార్యకర్తల దగ్గర డబ్బులు తీసుకుని వెనక్కి పరిస్థితి. కాబట్టి 30% లేఅవుట్ తీసుకుంటాడు. అంటే భూ కబ్జాలు చేశాడు. అన్నిటికంటే అతి ముఖ్యమైనది బ్యాంకులకే పంగనామాలు పెట్టే వ్యక్తి ఈ ప్రజలకు ఏం న్యాయం చేస్తే అర్థం చేసుకోవాలి. సత్యసాయి నీటిని కూడా దోపిడీ చేశాడు. బిల్డింగ్లు దోపిడీ, భూ దోపిడీ, జల దోపిడీ, అదేవిధంగా అనేక రకమైన దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు తెలివైన వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహం కూడా లేరు. చిత్తు పడిపోతారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్యాలయం నిర్మించలేదని వాళ్ళు ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు జిల్లా వచ్చి సంవత్సరాలు అవుతాయి, కానీ ఇంతవరకు కార్యాలయం నిర్మించలేదు. దానిపైన మీరు అప్పట్లో మున్సిపల్ కార్యాలయం 2 crores తెచ్చాం. కల్చరల్ సెంటర్కి 2 crores తెచ్చాం. చిత్రావతి బ్యూటిఫికేషన్కు దాదాపు 5 crores తెచ్చాం. ఇండోర్ స్టేడియంకు 2 crores తెచ్చాం. అన్ని స్థలం పుట్టపర్తిలో కట్టాలని ఆలోచించేత ఇతుకురాడం అందులో గవర్నమెంట్ పోయింది. ఈవెన్ ముందు కూడా జగరాజ్పల్లి తీసుకొచ్చిన రెసిడెన్స్కు స్థలాలు లేకపోవడం. ఈసారి ప్రభుత్వం వచ్చేటగా ఏపీఐసి దగ్గర ఉండే స్థలాలు తీసుకొని ఆ చుట్టుపక్కల ఆక్రమించి తప్పకుండా కట్టిండేవాళ్ళం.
5 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఈసారి మేమే రావాలి, తప్పకుండా కడతాం. అంతేకాదు జిల్లా హెడ్ క్వార్టర్ అయింది అనేది అందరికీ సంతోషం, ఎవరు కాదండి. కానీ 74 డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఒక్కదానికి కూడా స్థలం సేకరణ చేయలేదు, కనీసం బిల్డింగ్ శంకుస్థాపన చేయలేదు. ఇది ఉత్సవ విగ్రహం మాది తెచ్చిపోయింది జిల్లా పేరుంతే, నామకేవాస్ పేరు తప్ప ఏమి చేయలేదు. మేము వస్తాం, స్థలం సేకరిస్తాం, 74 ప్రభుత్వ బిల్డింగ్లు కట్టి చూపిస్తాం.